నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు. హాజరైన కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు. పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం? గెలుపు తమదంటే తమదంటున్న పార్టీల నేతలు. ఈవీఎంలలో నిక్షిప్తమైన జిల్లా ఓటర్ల తీర్పు. పటిష్ట పహారాలో నన్నయ్య యూనివర్సిటీ స్ట్రాంగ్. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ ఖాయం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు ఖాయం. చెల్లుపోయిన ఆధ్వర్యంలో తాడితోటలో ముందస్తు సంబరాలు. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా మూడవసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోడీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. అక్కడే బస చేశారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు. కాశీ నగరంపై తనకున్న ప్రేమ, గంగా నదితో ఏర్పడిన బంధం కాలక్రమంలో దృఢమవుతూ వచ్చిందని ఈ వీడియోలో మోడీ ఉద్వేగపూరితంగా వెల్లడించారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన రోడ్లు, ఆధ్యాత్మిక పర్యటనలు దానిలో మనకు కనిపిస్తాయి. 2014లో నేను కాశీకి వచ్చినప్పుడు గంగమ్మ తల్లి నన్ను ఈ నగరానికి ఆహ్వానించినట్లు అనిపించింది. ఈ 10 ఏళ్ల కాలం తర్వాత ఆ గంగమ్మ నన్ను దత్తత తీసుకుందని చెప్పగలను. ఈ సమయంలో కాశీతో నాకు బంధం దృఢంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాంతం నాది. ఒక తల్లి కుమారుడికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఫీల్ అవుతున్నాను అని అన్నారు. అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతంపై రాజకీయ పార్టీలు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. గెలుపు తమదంటే తమదని ఎవరి ధీమాతో వారు ఉండగా, ఓటర్లు మాత్రం తమ పని పూర్తయిందన్న ధీమాలో ఉన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ధీమాగానే ఉన్నాయి. అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటర్లు బారులు తీరి మరొకసారి తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు, టీడీపీ మేనిఫెస్టోను చూసిన ఓటర్లందరూ తమకి ఓటు వేశారని ధీమాగా చెబుతున్నారు. జిల్లాలో సరాసరి మొత్తం పోలింగ్ శాతం 79.43% కాగా 040 అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 83.78, 049 రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో 86.16%, 050 రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో 66.72, 051 రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 72.99, 054 కొవ్వూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.69, 055 నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 80.31, 066 గోపాలపురం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో 85.10% నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల కంటే అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందని, అదంతా వైసీపీ అనుకూల ఓటు అని ఆ పార్టీ నేతలు అంటూ ఉండగా, అదేమీ కాదని వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో కూటమికి వేశారని ఆ పార్టీల నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండబట్టే ఉదయం నుంచి రాత్రి వరకు బారులు తీరి తమ ఓటు ద్వారా అధికార వైసీపీకి సరైన గుణపాఠం చెప్పారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఏ పార్టీకి ఓటేసి గెలిపించారన్నది మాత్రం వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్లో స్పష్టమవుతుంది. ఓటర్ల తీర్పుపై పందాలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. రేపటి భవితని మార్చే ఘనత ఓటుకున్నది కనరా. చీకటి తెరలను తెంచిన చరిత్ర
మరి అడుగేయాలి ఇప్పుడు గర్వంగా ఉంటది ఓటు వేసి చూడు चुनाव का पर्व देश का गर्व देश का गर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व देश का गर्व వారి సాగనంపాలని రాక్షస పాలన నుంచి ముక్తి చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది. అప్రమేయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రపంచంలాగా సాగుతుంది. వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారి అమ్మాయి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది. ఒక నీతి నిజాయితీలు భాషా పటుత్వం ఉన్న వ్యక్తి. ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికై మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం. మంచి స్పందన కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని, సుపరిపాలన రాష్ట్రానికి దేశానికి అందిస్తారని, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నామో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవడానికి తప్పించి ఇతరత్ర ఎవరికి కూడా ఏ రంగం వారికి వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అన్ని సెగ్మెంట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విస్తృతంగా పర్యటించాను. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు. ధర్మం మా వైపే ఉంది. మేము డెఫినెట్గా 7 సెగ్మెంట్స్లో కూడా బలంగా ఉన్నాం. మేము 7 సెగ్మెంట్స్ కలిసి గెలుస్తాం. రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తాం. కేంద్రం కాబట్టి ఫోకస్ ఎక్కువ పెట్టారు. ఎందుకంటే చారిత్రాత్మక నగరం, హిస్టారికల్ సిటీ. దీన్ని ఎవరైనా 10 మంది వచ్చి చూస్తే ఈ నగరం అద్భుతంగా ఉండాలి. క్యాపిటల్ కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి మెయిన్ సిటీ కాబట్టి దీన్ని అభివృద్ధి చేశారు. అందుకే మిగతా వాటిని చేయకపోవడం అనేది లేదు. నేను రానున్న రోజులు నా విజన్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా పరిశుద్ధమైన గోదావరి జలాలు అందించాలి. అది ఫస్ట్ నా టాప్ మోస్ట్ ప్రయారిటీ. రెండోది రోడ్స్ అండ్ డ్రైన్స్ వేయాలి. రిమైనింగ్ రాజమండ్రిని ఐటీ హబ్గా మార్చాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైకి వెళ్తున్నారు. అలా కాకుండా రాజమండ్రిని ఐటీ హబ్గా మార్చాలి. అదేవిధంగా నేను డాక్టర్ని. ఇక్కడ అన్ని వరల్డ్ క్లాస్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మెడికల్ హబ్గా మార్చాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఈ హిస్టారికల్ సిటీ చుట్టూ మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. టెంపుల్ టూరిజం ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన. తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ ఓటర్లు భారీ సంఖ్యలో తరలి రావడంతో చాలా నియోజకవర్గాల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. 6 గంటల సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారందరికీ ఎన్నికల కమిషన్ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. పోలింగ్ ముగిసిన తరువాత రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, రాజనగరం, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల నుంచి పోలింగ్ అధికారులు, సిబ్బంది తమకు ఏర్పాటు చేసిన బస్సుల్లో సీల్ చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు, బ్యాలెట్లతో సహా రాజనగరం సమీపంలోని నన్నయ్య యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని ఈవీఎంలను ఇక్కడ కేంద్ర బలగాల పటిష్ట పహారాలో భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఈవీఎంలు భద్రపరిచిన రూమ్కు అభ్యర్థులు వారి పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత అన్ని నియోజకవర్గాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు కౌంటింగ్ కేంద్రానికి చేరే వరకు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ప్రక్రియను సైతం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్కు వచ్చే నెల 4వ తేదీన జరిగే కౌంటర్ సమయం వరకు పటిష్ట పహారా ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు వేసిన సీల్ తొలగించి నియోజకవర్గాల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి చేరుకున్న ఆయన ఎన్డీఏ కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారతదేశం కీలక పాత్ర పోషించబోతుందన్నారు. 2047కు వికసిత భారత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశం మరింత ప్రగతి పథంలో దూసుకొని పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని వెళతామని స్పష్టం చేశారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. It is a historic day. We are very happy to associate. For the last 10 years, he brought stability for this country and sustainability. And now he is planning for Vikasit Bharat 2047. All these things are going to happen. It is a good occasion. So BJP is saying 400 we are crossing this time. How confident you are as a NDA ally? NDA will cross 400 plus. We are having confidence. And what's about your state, sir? It is very clean sweep. Yesterday our polling is over. Now 100% NDA is sweep. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని శెట్టి బలిజ సంఘం ముఖ్య నాయకుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో 13, 14, 15 డివిజన్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు, మందుగుండు సామాగ్రి పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డాన్సులతో ఆనందాలను పంచుకున్నారు. జనసేన పార్టీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి, చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచన కలగలిపి గెలుపు ఖాయమని విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ డివిజన్లలో అధిక మెజారిటీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని, వైఎస్ఆర్ పార్టీని ఎవరూ నమ్మట్లేదని ఎద్దేవా చేశారు. మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న పాలన కావాలని, పవన్ కళ్యాణ్ కృషి, ఈ దేశ భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఆలోచన విధానం నేటి భవిష్యత్తుతో ఓటర్లు గెలుపు నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా, ఈతలపాటి కృష్ణ, రవి, డాన్ సూరి, తోలేటి రాంప్రసాద్, కరణం లక్ష్మి, భాష, డాక్టర్ సిరికి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు సీల్ వేసే కార్యక్రమంలో చీఫ్ ఎలక్షన్ ఏజెంట్తో పాటు అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజనగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఎన్నికల సామాగ్రి భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ కమలాకాంత్ సారోజ్, పరిశీలకుడు కె బాలసుబ్రహ్మణ్యం, ఆర్వోలు అశుతోష్ శ్రీవాత్సవ, అనపర్తి ఆర్వో మాధురి, రాజనగరం ఆర్వో ఏ చైత్రవర్షిణి, వైఎస్ఆర్సీపీ చీఫ్ జనరల్ ఏజెంట్ వైవీఎస్ఎస్ శ్యామల పలువురు అధికారుల సమక్షంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు, లీడ్ క్యాబ్ డైరెక్టర్ తగరం సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తనయుడు డాక్టర్ కమల్ గూడూరి, అనపర్తి చీఫ్ ఏజెంట్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, న్యాయవాది రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వారణాసి నుంచి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు, హాజరైన కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు. పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం, గెలుపు తమదంటే తమదంటున్న పార్టీల నేతలు. ఈవీఎంలలో నిక్షిప్తమైన జిల్లా ఓటర్ల తీర్పు, పటిష్ట పహారాలో నన్నయ్య యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్. ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ ఖాయం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు ఖాయం, చెల్లుపోయిన ఆధ్వర్యంలో తాడి తోటలో ముందస్తు సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.